పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ముస్లిం సోదర సోదరీమణులకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఆ మాటకొస్తే హిందూ సోదర సోదరీమణులు కూడా నేను చెప్పేటటువంటి ఈ మాటని గ్రహించాలి. ఒక హిందూ నాయకుడు నాకు ముస్లింలంటే గౌరవం ఉంది, నేను ముస్లింలని ప్రేమిస్తాను అని ఎలా చెప్తాడు? ఒక హిందూ నాయకుడు నాకు క్రిస్టియన్స్ అంటే గౌరవం ఉంది, నేను క్రిస్టియన్స్ని ప్రేమిస్తాను అని చెప్పేసి ఎలా చెప్తాడు? ఒక ముస్లిం నాయకుడు నాకు హిందువులంటే క్రిస్టియన్స్ అంటే గౌరవం ఉంది, నేను హిందువులని క్రిస్టియన్స్ని ప్రేమిస్తాను అని చెప్పేసి ఎలా చెప్తాడు? వాళ్ళ పండగల్లో, వాళ్ళ పబ్బాలలో, వాళ్ళ కష్టాలలో పాలు పంచుకొని చెప్తాడు. అదొకటే మార్గం. ఇది మన భారతదేశంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం, సంస్కృతి. ఉదాహరణకి ఇప్పుడు రంజాన్ మాసం అన్నది నడుస్తున్నది. ఈరోజు రంజాన్ మాసం చివరి రోజు. హిందూ నాయకులు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లింలకి అండగా తోడుగా నిలబడతాడు. ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఈ నెలలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా నమాజే చదివేసాడు, మనం చూసినాం. ఇలాగా మేము మీకు తోడుగా ఉన్నాము అని చెప్పేసి ముస్లిం సమాజానికి ఒక సందేశం అన్నది ఇస్తాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు మాత్రం ఆ పని చేయలేదు. ఎవరా నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇఫ్తార్ విందులో కానీ లేదా ముస్లింలతో కానీ కలిసి ఉన్నట్లు నేను ఎక్కడ ఏ వీడియోలలో కానీ ఏ సోషల్ మీడియాలో కానీ చూడలేదు. నేను ఎక్కడన్నా మిస్ చేస్తే నన్ను క్షమించాలి, కానీ నేనైతే చూడలేదు. ఎందుకు అలా జరిగింది? ఏంటి రాజకీయం? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. భారతదేశంలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసి అన్నదమ్ములుగా బతుకుతున్నాం. కొన్ని సంవత్సరాల నుంచే ఇదే సంస్కృతి. ఒకళ్ళ పండగలకి ఒకళ్ళం వెళ్తాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నాయకుడిని అయితే కాను, కానీ నా ఉదాహరణ. నిన్న ఉగాది పండగ. నా ఒక మిత్రుడి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. వాడు పిలిచాడు, వాడు పిలవకపోయినా నేను వెళ్ళడం జరిగింది. ఉగాది పచ్చడి టేస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వండింది పెడితే తినడం జరిగింది. వాళ్ళు పూజ చేస్తుంటే నేను అక్కడే కూర్చోవడం జరిగింది. సగానికి పైగా ఒక హాఫ్ డే అక్కడ వాళ్ళతో స్పెండ్ చేయడం జరిగింది. నాకు చాలా పాత మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు. రారా పోరా అని చెప్పేసి అనుకుంటాం మేము. అంత మంచి మిత్రత్వం ఉన్నది. ఇదే భారతదేశం, ఇదే తెలుగు సంస్కృతి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మేజర్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇఫ్తార్ విందు లేదంటే ముస్లింలతో కనిపించారు. ఈవెన్ షర్మిల గారు కూడా ఏదో దర్గాకి వెళ్ళారు, మనం చూసాం. ఇందాక నేను చెప్పినట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇఫ్తార్ విందుకి, చంద్రబాబు నాయుడు గారు కూడా నమాజ్ చదివారు. అంతా బాగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇఫ్తార్ విందు కాదు కదా, అసలు ముస్లింలతో పాటు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక్కడ వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ముస్లిం ఓటు బ్యాంకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలామంది ముస్లింలు పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకుని తిరుగుతారు, ఆయనకి ఓటు వేస్తారు. అట్లాంటప్పుడు ఎందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముస్లింలని చిన్నచూపు చూస్తున్నారు? కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఒక పాత వీడియో అన్నది వైరల్ అవుతుంది. నాకు ఇలా చేయడం అంటే ఇష్టం ఉండదండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడుతున్నారు. సరే, ఓకే, మీకు అలా చేయడం అంటే ఇష్టం లేదు అనుకుందాం. అట్లాంటప్పుడు మరెందుకని ముస్లిం ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి టోపీలు పెట్టుకుని మరీ కాళ్ళ దగ్గర కూర్చొని బిర్యానీలు తిన్నారు? ఎందుకని చెప్పేసి చర్చిలకు వెళ్ళి బైబిల్ పట్టుకుని ఫోటోలు దిగారు? అప్పుడు మీరు చేసినటువంటి రాజకీయం అన్నది తప్ప? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది మారిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అన్నది ప్రజల కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అన్నది కేవలము కుర్చీ కోసం చేస్తున్నాడు. అది కూడా హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నాడు. సరే, అలా అని చెప్పేసి హిందువులకి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మేలు చేస్తున్నాడా అంటే అది కూడా ఎక్కడా కనిపించట్లా. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నిన్న ఉగాది పండగ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఏదన్నా పూజలో మీకు కనిపించారా? జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా పూజలు కనిపించారు. సరే, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో కనిపించారు. ఆయన కూడా భార్య గారితో వెళ్తే బాగుండేది. లోకేష్ గారు కూడా భార్య గారితో వెళ్తే బాగుండేది, ఆయన కూడా కొడుకుతో కనిపించాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడా కూడా ఏ పూజలో కూడా కనిపించలే. ఇది కేవలం ఉగాది కాదండి, ఇంతకుముందు పండగల్లో కూడా ఇది జరిగింది. మరి నేను హిందువుని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, హిందుత్వం గురించి మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు హిందువుల యొక్క ఇదేదైతే వేడుకలు ఉన్నాయో, పండగలు ఉన్నాయో, ఆ పండగలను కూడా ఇలాగ నెగ్లెక్ట్ చేస్తే మరి ఆయనని ప్రజలు ఎలా నమ్మాలి?
ఒకసారి హిందూ సోదర సోదరీమణులు కూడా ఈ విషయం మీద ఆలోచించాలి. ముస్లిం సోదరులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకుని తిరుగుతున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తున్నారో, వాళ్ళు ఓటు వేసే ముందు నా ఈ మాటల్ని గుర్తు చేసుకోవాలి. ఫ్యాన్లు, ఫాలోయింగ్లు అన్నీ ఉంటాయండి. కాకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది పెద్దది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ని హిందీలో ఇజ్జత్ అంటారు. ఆ ఇజ్జత్ కోసం ప్రాణాలు ఇచ్చేయచ్చు. అంతకన్నా పెద్దది కాదు ఈ ఫ్యాను, ఈ ఫాలోయింగ్. ఒకసారి ముస్లిం సోదరులు సోదరీమణులు, హిందూ సోదరులు సోదరీమణులు నా ఈ విషయాన్ని గమనించి ఆలోచించాలి.